యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం పాల్ ఇమ్మాన్యుయల్ అనే దైవ సేవకుని గురించి మాట్లాడుకోబోతా ఉన్నాం. పాస్టర్ అంటే ప్రార్థన చేయడం మాత్రమే కాదు. పాస్టర్ అంటే కేవలం వాక్యం చెప్పడం మాత్రమే కాదు. పాస్టర్ అంటే పాటలు పాడి చిన్న మెసేజ్ ఇచ్చి పంపించడం మాత్రమే కాదు. క్రైస్తవ్యంలో ఏం జరుగుతోంది అని గమనించాలి. క్రైస్తవ్యం పట్ల శ్రద్ధ చూపించేవాడే నిజమైన క్రైస్తవుడు. వాస్తవమే, మనం ప్రార్థించాం, పాటలు పాడాం, వాక్యం చెప్పాం, మంచి మంచి మాటలన్నీ చెప్పాం. కానీ క్రైస్తవ్యంలో కూడా లోటుపాట్లు అనేవి తప్పకుండా ఉంటాయి. ఆ లోటుపాట్లని ఏ విధంగా క్రైస్తవుడు అధిగమించాలి? ఒకవేళ మంచి చేసినట్టయితే పొగడడానికి, తప్పు చేసినట్టయితే దైవావేశము కలిగి ఖండించుటకును, బుద్ధి చెప్పుటకును మరి పాస్టర్గా మనం ముందుకు రావాలి. ఈ రోజుల్లో చాలా మంది పాస్టర్లు చాలా మంది ఉన్నారు. చాలా పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు. కానీ ఎన్ని సర్వీసులు పెట్టాలి, ఆదివారం రోజులు ఎన్ని సర్వీసులు ఎప్పుడు స్టార్ట్ చేయాలి, శుక్రవారం రోజు ఎన్ని సర్వీసులు పెట్టాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడెక్కడ గృహ దర్శనాలకు పోవాలి, ఏ జిల్లాలలో ఏ రాష్ట్రాలలో మనం మీటింగ్స్ పెట్టాలి, మీటింగ్స్ కండక్ట్ చేయాలి అనే వాటి మీదనే పాస్టర్లు అంతా కాన్సన్ట్రేషన్ చేశారు. కానీ క్రైస్తవ్యం కుంటుపడిపోతోంది. క్రైస్తవ్యంలో కొంతమంది విచ్చలవిడితనాలకు బానిసలవుతున్నారు. పేరు కోసమో, హోదా కోసమో, సంపాదన కోసమో మరి విచ్చలవిడి తనానికి దిగజారిపోయి మరి దేశ ప్రజల మధ్య, ప్రపంచ ప్రజల మధ్య, అన్యుల మధ్య దేవుడి నామాన్ని దూషణ పాలు చేస్తున్నారు అని మాట్లాడడానికి ఏ ఒక్క పాస్టర్ కూడా నేను చూడగా రాలేదండి. కానీ పాస్టర్ పాల్ ఇమ్మాన్యుయల్ అనే బ్రదర్ గారు చాలా రోజుల బట్టి చూస్తా ఉన్నా నేను. ఆయన గారు అనేక విషయాలలో ప్రార్థించడమే కాదు, మీటింగ్లు పెట్టడమే కాదు, ప్రార్థనలు చేయడమే కాదు, వాక్యం బోధించడమే కాదు, క్రైస్తవ్యంలో ఏం జరుగుతుందో ఓ కన్ను దానిపైన వేసి క్రైస్తవ్యంలో జరిగే ఆటుపోట్ల గురించి, అవకతవకల గురించి, ప్లస్ మైనస్ల గురించి మాట్లాడే నేను చూసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి పాల్ ఇమ్మాన్యుయల్ గారు. చాలా గొప్ప దైవజనులు, మంచి మినిస్ట్రీ ఉంది. జాన్ వెస్లీ గారి సోదరుడు. చాలా భారభరితమైన పరిచర్య చేస్తా ఉన్నారు. చాలా ఆత్మను రక్షించడానికి వారి సతీమణి సిస్టర్ గారు కుటుంబ సమేతంగా, వాళ్ళు ఎంతమంది బ్రదర్స్ ఉన్నారో అందరూ దేవుని పట్ల ఎంతో దృఢంగా దేవుని పని చేస్తా ఉన్నారు. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఈరోజు పాల్ ఇమ్మాన్యుయల్ గారి గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రథమ కారణం, ఎంతో మంది పాస్టర్లు ఉన్న క్రైస్తవ్యంలో జరిగే ఆటుపోట్ల గురించి, ప్లస్ మైనస్ల గురించి, క్రైస్తవ్యం పరువు పోతా ఉంటే ఆ పరువుని ఇలా చేయకూడదు అని మాట్లాడే ఒక పాస్టర్ లేడు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే క్రైస్తవ్యంలో ఎవరైనా ఒక పాస్టర్ని తన్నారు మతోన్మాదులు అంటే మాట్లాడడానికి పాస్టర్లు రావడం లేదు ముందుకి. చిన్న పాస్టర్లకి అంత సామర్థ్యం లేదు. బడా పాస్టర్లు అంటే పేరు మోసిన, పేరు గాంచిన పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు. ఎవరు కానీ ముందుకు రారు, ఎవరు మాట్లాడరు వాటి గురించి. కానీ ఎక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగినా, ఎక్కడ లోటుపాట్లు జరిగినా, ఎక్కడ అభ్యంతరకరమైనటువంటి విషయాలు జరిగినా పాల్ ఇమ్మాన్యుయల్ గారు ప్రత్యక్షంగా వారితో నేను ఎప్పుడు మాట్లాడలేదు, వారిని ప్రత్యక్షంగా నేను ఎప్పుడు కలవలేదు, ప్రత్యక్షంగా వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. విరామం లేకుండా గత 6-7 సంవత్సరాల బట్టి క్రైస్తవ్యం పట్ల జరుగుతున్న యుద్ధాలను
హమారా ప్రసాద్ అనే ఒక హంతకుడు క్రైస్తవులను ఎంత హింసలు పెడతా ఉన్నాడో అట్లాంటి వాళ్ళ నోరు మూపించిన వారిలో ప్రథమ స్థానంలో నేను ఉన్నా. ఈ రోజుకి కూడా దేవుని పట్ల భయం భక్తి ఉంది. మరి మతోన్మాదులతో కోపంతో ఆవేశంతో బూతులు మాట్లాడే ఎంతో మందిని తిట్టా. ఆ రోజుల్లో మరి ఆ ఆవేశం అలా ఉంది. ఎందుకంటే నేను రౌడీలతో తిరిగా, రాజకీయ నాయకులతో తిరిగా, ఉద్యమ నాయకులతో తిరిగా, అడవిలో అన్నులతో తిరిగా, నక్సల్స్తో తిరిగా, మెడలకు తుపాకులు వేసుకొని అడవుల్లో పడుకున్న తుపాకుల బేరాలు చేశా, తుపాకుల వ్యాపారాలు చేశా. నాకు తెలవని రౌడీలు లేరు. నేను ఓ ఎవరు మన మద్దుల చెరువు సూరి, పరిటాల రవి లాంటి ఒక మంచి ఫ్యాక్షనిస్ట్ కావాలి అనే కోరికలు ఉండే నాలో. కొంతకాలానికి వాటికి విరామం ఇచ్చాను. విరామం తర్వాత క్రైస్తవ్యంలో జరుగుతున్న, నేను ఒక చిన్న డాక్టర్గా నా క్లినిక్లో ఉన్నప్పుడు ఫేస్బుక్లో చూస్తా ఉన్న వీడియోలు, ఒక పాస్టర్ గారిని హమారా ప్రసాద్ అనే ఒక దుర్మార్గుడు కొడతా ఉంటాడు డిబేట్కి వెళ్తే. ఎందుకంటే ఆయన గారు అడిగిన ప్రశ్నలకి వీడికి సమాధానం రాక మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ కొడతా ఉంటాడు. నేను అనుకున్నా ఆ రోజు, క్రైస్తవంలో రౌడీలు లేరా? క్రైస్తవంలో రాజకీయ నాయకులు లేరా? క్రైస్తవంలో నాలాంటి క్రూరమైన మైండ్ ఉన్నోడు లేడా? నేను ఎందుకు ఆగాలి? ఈ హమార ప్రసాద్ ఎవడు అనేసి వాడి నెంబర్ తీసుకొని ఫస్ట్ మర్యాదగా మాట్లాడి, వాడు మాట్లాడిన సర్కాస్టిక్ మాటలకి ధీటుగా బూతులు మాట్లాడాల్సి వచ్చింది. బూతులు మాట్లాడడం మా అమ్మ మా నాన్నమ్మకేం నేర్పించలేదండి. నేను తిరిగిన రౌడీజం, రాజకీయ నాయకులతో తిరిగిన, తుపాకులు పట్టుకొని తిరిగిన కాలంలో కూడా ఎవరితో బూతులు మాట్లాడలేదండి. ఆ సమయానికి, కోపానికి, వాని మీద ఉన్న కోపానికి నా నోట్లో నుండి, నా బ్రెయిన్లో నుంచి వెళ్ళి మొత్తం కొత్త కొత్త పదాలను పట్టుకొచ్చాయి. ఆ తర్వాత కూడా చాలా మంది మతోన్మాదులు నాకు ఫోన్లు చేశారు. వాళ్ళను కూడా పచ్చి పరమ బూతులు తిట్టాల్సి వచ్చింది నేను. కానీ మా తల్లి తండ్రులు మమ్మల్ని అలా పెంచలేదు. కోపం, ఆవేశం తట్టుకోలేక బూతులు అలా తిట్టాల్సి వచ్చింది. ఈరోజు ఒక క్రైస్తవ ఉద్యమకారుడిగా నేను క్రైస్తవుల కోసం పోరాడేది పాస్టర్ల కోసమే. మరి అటువంటి పెద్ద పెద్ద బడా పాస్టర్లే ఈరోజు చిన్న చిన్న పాస్టర్లకి మరి అన్యాయం జరుగుతూ ఉంటే మాట్లాడరు. మరి క్రైస్తవంలో మరి ఇప్పుడు పాల్ ఇమ్మానుయేల్ గారు మాట్లాడారు. పాల్ ఇమ్మానుయేల్ గారు గుర్రప్ప గురించి మాట్లాడారు. గుర్రప్ప చేసింది వాస్తవానికి 100కి 1000 పాళ్ళు తప్పు. నేను గుర్రప్పను కూడా మరి సీరియస్ గా ఖండించడం జరిగింది. అలా ఎవరైనా క్రైస్తవ్యంలో తప్పులు చేస్తే చురకముట్టలేయడానికి పాస్టర్లు కూడా ముందుకు రావాలి. బడా బడా పాస్టర్లు కూడా ఈ విషయాలపైన స్పందించాలి. ఈ విషయాలపైన స్పందిస్తున్నటువంటి పాల్ ఇమ్మానుయేల్ గారికి, బ్రదర్ గారు నా వీడియో చూస్తాడో చూడడో నాకే తెలియదు, కానీ మీకు, మీ పరిచర్యకి, మీ సతీమణి గారైనటువంటి సిస్టర్ గారికి మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీరు నాకు చాలా బాగా నచ్చారు. నేను ఒక చిన్న డాక్టర్ని, చిన్న హాస్పిటల్ పెట్టి బ్రతుకుతా ఉన్నాను. మతోన్మాదులతో ధీటుగా మాట్లాడి చాలా కాలం హాస్పిటల్ బంద్ చేశాను. దాని తర్వాత ఇప్పటికి కూడా క్రైస్తవ్యంలో జరిగే ఆటుపోట్ల గురించి ఇంకా పోరాడుతానే ఉన్నాను. మరి మీరు కూడా ఒక దైవజనుడై ఉండి, ఒక పాస్టర్గా ఉంటూ అందరిలా కాకుండా మీరు సమాజంలో క్రైస్తవ్యంలో జరిగే ఆటుపోట్ల గురించి మాట్లాడే అంశం ఏదైతే ఉందో అది నా హృదయాన్ని తాకింది. ఇంతవరకు నేను ఏ పాస్టర్ను కూడా పొగలేదు. నేను పోరాడేది పాస్టర్ల గురించి, నా పాస్టర్లు బాగుండాలి అని. నేను పోరాడేది నా క్రైస్తవులు బాగుండాలి అని. నేను పోరాడేది నా క్రైస్తవ్యంలో ఉన్న సభ్యులందరూ బాగుండాలని. టోటల్గా నా ఉద్దేశం, నా లక్ష్యం ఏంటంటే మతోన్మాదులు భారతదేశంలో అతి భయంకరంగా ప్రబలుతున్నారు. వారిని అణిచివేయడం కోసం నుప్పుల మీద నీళ్లు చల్లే విధంగా
నేను కోపంలోనో ఆవేశంలోనో బూతులు మాట్లాడితే తప్పుగా భావించవద్దు. మా తల్లిదండ్రులు మాకు అవి నేర్పించలేదు. చిన్నప్పుడే బైబిల్ ట్రైనింగ్ ఇచ్చారు. మా డాడీకి డాక్టర్ కావాలని కోరిక, మా అమ్మకి పాస్టర్ కావాలని కోరిక. మా అమ్మ పాస్టర్ కావాలని 3 నెలల బైబిల్ ట్రైనింగ్ చేపించింది. మా నాన్న డాక్టర్ కావాలని 5-6 సంవత్సరాలు డాక్టర్గా నాకు నాకు తర్ఫీదునిప్పించారు. కానీ నేను ఇప్పుడు డాక్టర్గా కొనసాగుతూ మరి పాస్టర్గా కాకుండా గ్రాడ్యుయేషన్ కూడా తీసుకొని అది మధ్యలోనే ఎప్పుడో 2007, 2006లోనే ఆపేసి మరి డాక్టర్గా ఉంటూ క్రైస్తవ్యం మీద విరక్తితే ఆ రోజే పాస్టర్ కాలేదు. లేకపోతే ఇవతల నేను భయంకరమైన పాస్టర్, పెద్ద పాస్టర్ అయ్యేవాడిని. కానీ పాస్టర్ల మీద చిరాకేసి ఆ రోజుల్లో చిన్న వయసు కదా, అప్పటికే చాలా చూసిన లోకంలో ఏం జరుగుతుంది, ఏ పాస్టర్ ఎలా చేస్తా ఉన్నాడని మిడిమిడి జ్ఞానంతో ఆ రోజు దేవునికి కొద్దిగా దూరమైన దేవుడి మీద పిచ్చి ప్రేమ తగ్గలేదు. మరి ఈ రోజు నేను దేవుడి కోసం పోరాడే పాస్టర్లు, దేవుడి పరిచర్య చేసే పాస్టర్ల కోసం, క్రైస్తవ్యం కోసం, క్రైస్తవ సంఘ సభ్యుల కోసం, మరి మీకోసమే, నా కోసమే మరి మీరు అణిచివేయబడకూడదు. భారతదేశంలో భయంకరంగా సువార్తను అందించాలి, అనేక మందికి తెలియజేయాలి, అనేక మంది ఆత్మలను రక్షించడం కోసం మీరు సువార్తలు చేయాలి, కొత్త ఆత్మలను రక్షించాలి. దానికి మతోన్మాదులు మిమ్మల్ని అడ్డగిస్తున్నారు కాబట్టి ఇగో నేను మీకున్నాను తోడుగా. అంతో ఇంతో కోపం, రోషం, పౌరుషం, అప్పుడప్పుడు బూతులు ప్రదర్శిస్తూ కోపాన్ని తట్టుకోలేక మరి మాట్లాడుతా ఉన్నాం. అది కూడా మరి మా ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకొని దేవుడి కోసం పోరాడే విధంగా మీరందరూ ప్రార్థించాలి. నేను ఈ సమయంలో ప్రత్యేకంగా పాల్ ఇమ్మానియల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఇదే విధంగా క్రైస్తవ్యం కోసం అప్పుడప్పుడు ఎవరో గుర్రప్ప లాంటోడు, లేకపోతే క్రైస్తవ్యంలోనైతే గుర్రప్ప లాంటోడు కోయి కోయి అని పాట పాడి దాన్ని హల్చల్ చేసి ఈరోజు అక్కడ ఇంటర్వ్యూలు చేపించుకొని, ఇక్కడ ఇంటర్వ్యూలు చేపించుకొని, చివరికి క్రైస్తవ్యాన్ని బజార్ కీర్చడానికి ఎక్కడికో పోయి ఆ రాసలీలల లాంటి ఒక వ్యవహారమైనటువంటి డబల్ మీనింగ్ ఒక ప్రోగ్రామ్, టీవీ ప్రోగ్రామ్కి పోయి అక్కడ దేవుని పరువు తీస్తా ఉన్నాడు. అట్లాంటి వాటికి మీరు కౌంటర్లు ఇవ్వాలి, బుద్ధి చెప్పాలి. బైబిల్లో రాసింది కదా, దైవావేశం కలిగి ఖండించచ్చు, బుద్ధి చెప్పండి అని ఉంది. మరి పాల్ ఇమ్మానియల్ గారు అదే పని చేసినందుకు వారికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అదే విధంగా పాల్ ఇమ్మానియల్ గారు లాగే చాలా మంది పెద్ద బడా పాస్టర్లు, పెద్ద పాస్టర్లు ఎవరైతే ఉన్నారో క్రైస్తవ్యం కోసం లోటుపాట్లుంటే మాట్లాడాలి. ఎక్కడైనా పాస్టర్కి అన్యాయం జరిగిందంటే స్పందించండి. ఇది మనది. చేతుకో, కాలుకో, నడుంకో, తలకాయకో దెబ్బ జరిగితే బాడీ మొత్తం మంది కాబట్టి మీరు ప్రతి దాంట్లో మీరు పాల్గొనాలనేసి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను మరి ఈ ఎవరైతే ఈ గుర్రప్ప ఉన్నాడో, గుర్రప్ప గురించే కాదు, ఈ మధ్య కాలంలో ప్రపంచ యాత్రికుడు అని ఒకడు అన్వేష్ అనేసి ఒక దాంట్లో 2.2 మిలియన్స్, ఒక దాంట్లో 1.5 మిలియన్స్ అనుకుంటా మరి సబ్స్క్రైబర్లను సంపాదించి దేశదిమ్మరిలాగా దేశాలు పట్టుకొని మరి భారతదేశంలోనే మరి అన్ని మతాలు, అన్ని కులాలు ఉన్నాయి. దాదాపు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ దేశాలే ఎక్కువ ఉన్నాయి. మరి ఆ క్రైస్తవ దేశాలలోనే తిరుక్కుంటూ ఆ దేశాలలోని గురించి విషయాలన్నింటినీ యూట్యూబ్లో చెబుతూ ఆ దేశాలలో వచ్చిన వ్యూస్, ఆ దేశాల గురించి చెప్పిన వ్యూస్ వల్లనే, దాంట్లో వచ్చిన యాడ్స్ వల్లనే వాడు ఈరోజు నెలకు 30 లక్షలు 40 లక్షలు సంపాదిస్తా ఉన్నాడట యూట్యూబ్ వేదికగా. మరి అట్లాంటి వాడికి భిక్షం పెట్టి మనం వాడిని బ్రతికిస్తా ఉన్నాం. అట్లాంటి వాడు కూడా ఈరోజు దేవుడి గురించి, యేసుప్రభు గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే దానికి కౌంటర్గా మన పాస్టర్ పాల్ ఇమ్మానియల్ గారు మరి మాట్లాడి దానికి కూడా కౌంటర్ ఇచ్చారు. పాస్టర్లు అంటే ఒక ప్రార్థనకే పరిమితం కాకూడదు, పాస్టర్లు అంటే ఒక వాక్యానికే పరిమితం కాకూడదు, పాస్టర్లు అంటే ఒక చర్చికే పరిమితం కాకూడదు. సమాజంలో జరిగే విషయాలపైన స్పందించి మరి క్రైస్తవులకు అండదండలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి నా జీవితంలో నేను ఇప్పుడు ఒకవేళ మరి ఈ గుర్రప్పలాగనో ఎవరిలాగనో మరి ఇట్లా మాట్లాడి ఆ సెలబ్రిటీ లాగా కావాలనో అట్లాంటివి ఏమన్నా కోరుకుంటే క్రైస్తవంలోకి వచ్చాం కదా, మరి నా సినిమా తీస్తే రక్త చరిత్ర కంటే పెద్ద చరిత్ర తీయచ్చు. అర్థమైందా?
ఆదర్ల రవి అనేసి ఒక సినిమా పెడితే 365 రోజులు, రోజుకి సినిమా థియేటర్లో 5 ఆటలు, రోజుకి 4 ఆడతాయి. కానీ ఇంకొక ఆట ఎక్స్ట్రా వేసి కూడా ఏపిచ్చి ఆడిపించచ్చు. అట్లాంటి రౌడీజంలో తిరిగా, అట్లాంటి రాజకీయంలో తిరిగా, అట్లాంటి ఉద్యమంలో తిరిగా, అట్లాంటి నక్సలిజంలో తిరిగా, అన్ని రంగాలలో అన్ని చేసి చేసి చూసి మరి హాస్పిటల్ పెట్టుకొని, చిన్న హాస్పిటల్ నా బ్రతుకు నేను బ్రతుకుతూ క్రైస్తవ్యం పట్ల మరి ఎంతో దారుణాతి సంఘటనలు జరుగుతూ ఉంటే వాటి కోసం స్పందిస్తే మతోన్మాదులు నన్ను చంపడం కోసం నా ఇంటి చుట్టూ హైదరాబాద్లో గల్లీ గల్లీలో నా నా ఆదర్ల రవి ఎక్కడున్నావురా అని లైవ్లు పెట్టుకొని నన్ను చంపడానికి మరి ప్రయత్నం చేసిన వీడియోలు మీరు చూశారు. సాక్షాత్తు హమారా ప్రసాద్ గారు ఆదర్ల రవి ఎక్కడున్నావురా చెప్పు అనేసి హైదరాబాద్ లో నా మీద లైవ్లు పెట్టి నన్ను చంపడానికి, నేనున్న ప్రదేశానికి కూడా చాలా మంది మనుషులను పెట్టి చంపడానికి ప్రేరేపించాడు. అదే సందర్భంలో 9 నెలలు ఎందుకు మనం ఒకడు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడని, నేను మూర్ఖంగా ప్రవర్తించకూడదని 9 నెలలు హాస్పిటల్ బంద్ చేసి ఇంట్లో ఏం తిన్నానో ఏం తాగానో నాకు మాత్రమే తెలుసు. ఈరోజు పేరు కోసం ప్రతిష్ట కోసం పాస్టర్లు అవుతున్నారు. ఈరోజు పేరు కోసం ప్రతిష్ట కోసం దేవుడి పాటలు నమ్ముకుంటున్నారు, దేవుడి సాక్ష్యాలు నమ్ముకుంటున్నారు. మరి అలా మేము కూడా తయారవచ్చు కదా. మేము కూడా తయారవ్వాలనుకుంటే మా బ్రతుకు ఇలా చితికిపోదు. ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే చిన్నపాటి కెమెరాలో చేస్తున్నాను, నా సెల్ ఫోన్లో చేస్తున్నాను. సెల్ ఫోన్ నేను మాట్లాడేటప్పుడు భయంకరమైన హీట్ అవుతుంది. ఒక్కోసారి ఎక్కువసేపు వీడియో మాట్లాడితే పేలిపోతుందేమో అని భయం అవుతుంది. మరి డాక్టర్లు, నాతో ఉన్నటువంటి డాక్టర్లు ఈరోజు కోట్లు సంపాదించారు. నాలాగే 6-7 సంవత్సరాల నుండి క్రైస్తవ్యం కోసం పోరాడుతున్నాను అని చెప్పి ప్లాట్లు సంపాదించుకొని లక్షలు కోట్లు సంపాదించుకున్నారు ఆస్తులు. కానీ దేవుడు కానీ మా తల్లిదండ్రులు కానీ మాకు అవి నేర్పించలేదు. మేము దేవుడికి ఇష్టమైతే ఏ రోజైనా దేవుడు కెమెరాలు ఆయన చిత్తమై అవి వస్తే ఆడితో మాట్లాడతాను. అప్పటిదాకా నా సెల్ ఫోన్లోనే మాట్లాడతాను. మరి మీకు దీని మూలంగా మీకు చెప్పే నీతి ఏమంటే, నీతి ఒకటే, డాక్టర్గా అయ్యాను, రూపాయి సంపాదించుకోలేదు, ఫ్రీ వైద్యం చేశా, అందరికీ ఉచిత వైద్యాలు చేశా. క్రైస్తవ్యంలోకి వచ్చా డబ్బుల కోసం, ఈ యూట్యూబ్లో సబ్స్క్రైబర్ల కోసం, వ్యూస్ కోసం, వీటి కోసం రాలే, లేకపోతే ఎవరో పంపిస్తారు డబ్బులు అని ఆశ కోసం రాలే. దేవుడి కోసం వచ్చా, దేవుడి మీద ప్రేమతో వచ్చా. మతోన్మాదులతో మాట్లాడేటప్పుడు నేను చేసే చిన్న మిస్టేక్ అంటే బూతులు మాట్లాడా అప్పట్లో. ఇప్పుడు చాలా తగ్గించాం. అప్పుడు కూడా మాకు సరదాలు ఎక్కువై, లేకపోతే అలా మాట్లాడితే పేరు ప్రతిష్టలో గౌరవాలు ఎక్కువ వస్తాయని కాదు. ఆవేశం, కోపం తట్టుకోలేక రౌడీజాలలో తిరిగి ఉన్నాం కాబట్టి ఆ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక మాట్లాడిన విషయాలే తప్ప మరో అంశానికి కాదు. ఏ తల్లిదండ్రులు బూతులు నేర్పించరు, గౌరవంగా బ్రతకాలనుకుంటారు. మర్యాదగా మాట్లాడితే గౌరవం వస్తుంది, బూతులు మాట్లాడితే రావు. అయినా మాట్లాడి మరి మమ్మల్ని మేము తగ్గించుకున్నాము అని అంటే మరి అదంతా మీరే దాన్ని అర్థం చేసుకోవాలి. రౌడీయిజం, రాజకీయం, ఇంకొక కోణం ఉంది నాలో. ఈ కోణాలన్నీ చెప్పే సందర్భం వస్తే నా సాక్ష్యాన్ని మొత్తం ఒకసారి ఒక రోజు మంచి ఇంటర్వ్యూ ద్వారానో, లేకపోతే నాకు నేనుగా ఒక వీడియో ద్వారానో మీ అందరికీ తెలియజేస్తాను. రక్త చరిత్ర 1 సరిపోదు, రక్త చరిత్ర 2 సరిపోదు. తర్వాత ప్రేమల విషయాలకు వస్తే ఏ అర్జున్ రెడ్డి సినిమా పనికిరాదు, లేకపోతే RX-100 సినిమా పనికిరాదు. ఏ ప్రేమ విఫలమైందో, ఏ ప్రేమ ఫలితం వచ్చిందో అట్లాంటి ఏం పనికిరావు. చెప్పే కదా ఇప్పుడే. నేను ఒకవేళ సినిమా తీస్తే ఇప్పటికల్లా ఎప్పుడో ఒకసారి రామ్ గోపాల్ వర్మతో సినిమా తీద్దాం అనుకున్నాను నేను. నా స్టోరీ వాళ్ళకి చెబితే, ఎందుకంటే నేను కూడా బొచ్చడి సినిమాలు చూసా దేవునిలోకి అటు ఇటుగా ఉన్నప్పుడు. అప్పుడు నేను చూసిన సినిమాలతో నా జీవితాన్ని కంపేర్ చేస్తే ఒక డైరెక్టర్కి చెబితే కాళ్ళు మొక్కి కళ్ళకద్దుకొని కోట్ల రూపాయల ఆస్తులు నాకు ఇచ్చి నా స్టోరీని తీసుకొని సినిమాని తెరకెక్కించేవాళ్ళు. అంత ఘోరాతి ఘోరంగా ఉంటుంది. 2 విధాలుగా ఆదర్ల రవి 1, ఆదర్ల రవి 2,
ఆదిల రవి 3 అని ఇట్లా 3-4 దఫాలుగా కూడా సినిమాలు చేయొచ్చు. అంత మంచి జీవితం, అంత మంచి చరిత్రలు ఉన్నాయి, భయంకరమైన చరిత్రలు ఉన్నాయి. ఏ అంశానికి తీసుకుంటే ఆ అంశానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రని సినిమాకి ఎక్కిస్తే 365 రోజులు, రోజుకి 5 ఆటలు, అంటే సినిమా థియేటర్లో రోజుకి 4 ఆటలు వేసినా ఎక్స్ట్రా 5వ ఆట కూడా వేయించి కూడా సినిమా తీయొచ్చు. అట్లాంటి చరిత్ర ఉంది. మరి డబ్బుల కోసం చేయాలంటే ఏ డైరెక్టర్ దగ్గరకు పోయి చేయలేనా? కానీ నేను సినిమా తీస్తే లోకం నాశనం అయిపోతుంది. ఒకడు రౌడీ అవుతాడు, ఇంకొకడు నాలాగా మంచి ప్రేమికుడు అవుతాడు. ఈ ప్రేమికుడే ఆగమైపోవద్దు, ఈ రౌడీ అయి ఆదర్శంగా కావద్దు. ఎందుకంటే దాంట్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్, అందులో వచ్చే ఎమోషనల్స్ మొత్తాన్ని చూసి నేను మరో ఆదిల రవిలా కావాలి అని అనుకుంటారు పోరగాళ్ళు, పిల్లలు ఎవరెవరు ఉన్నారో, ఎవడెవడైతే చూస్తాడో అట్లాంటి దానికి ప్రలోభాలకి గురవుతారు, ప్రేరేపించబడతారనేసి ఏ డైరెక్టర్ దగ్గర కూడా పోలేదు, ఏ డైరెక్టర్ని నేను కలవలేదు. రామ్ గోపాల్ వర్మ దగ్గర పోదాం అనుకున్నా, మళ్ళీ చాలా ఆలోచించా. లేకపోతే రామ్ గోపాల్ వర్మ కాకపోయినా ఇంకొక వర్మ దగ్గరకైనా పోయి చెప్పొచ్చు, చేద్దాం అనుకున్నా. కానీ దీనివల్ల ప్రపంచానికి, జనాలకి, ప్రజలకి ఏమైనా ఉపయోగపడుతుందా, దీనివల్ల ఏమైనా నీతి ప్రజలు నేర్చుకుంటారా అని ఒకసారి నేను బాగా ఆలోచించా. వస్తే డబ్బులు రావచ్చు, కోట్ల డబ్బులు వస్తాయి, కానీ దానివల్ల నేను ఉపయోగపడతానేమో కానీ ప్రజలు, పోరగాళ్ళు, యువత మాత్రం నాశనం అయిపోతుంది. అట్లాంటి పనికి నేను పూనుకోవద్దు అనుకున్నాను. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరూ మీ జీవితంలో ఏదో ఒక మలుపు ఉండొచ్చు, మీ జీవితంలో ఏదో ఒక సంఘటన మిమ్మల్ని హైలైట్ చేయొచ్చు, మీ జీవితంలో ఏదో ఒకటి మిమ్మల్ని వైరల్ చేయొచ్చు. కానీ వైరల్ చేసిన ప్రతిదాన్ని అడ్డు పెట్టుకొని పైసలు సంపాదించుకుందాం, పేరు సంపాదించుకుందాం అనే అంశానికి మీరు రావద్దు అనేసి ఈ వీడియో ముఖంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి గమనించండి. మరి ప్రభు చిత్తం అయితే మరో వీడియోతో మాట్లాడుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకున్న అంశం కేవలం దీది డెడికేట్ చేసేది మాత్రం పాల్ ఇమ్మాన్యుయల్ బ్రదర్ గారికి. ఆయన మంచి మనసున్న, జ్ఞానం ఉన్న ఆ వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాస్టర్లు ప్రార్థనకే పరిమితం, చర్చిలకే పరిమితం, సువార్తలకే పరిమితం అవుతున్నారు. అలా కాకూడదు. జీవితంలో మరి క్రైస్తవ్యం కోసం మనం మాట్లాడేటప్పుడు ప్రతి అంశాన్ని కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని ప్రతి అంశం గురించి ఆలోచించి మాట్లాడాలని తెలియజేస్తూ ఈ వీడియో సందర్భంగా పాల్ ఇమ్మాన్యుయల్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.